పసుపు వేసేసాము, కారం వేస్తున్నాం, ఉప్పు. ఎలా చెప్పాలి మరి? ఇక్కడ ఆల్రెడీ మా హస్బెండ్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి వేస్తున్నా. గరం మసాలా వేస్తున్నా. ఈ మెయిన్ మసాలా బిర్యానీ మసాలా. వేసుకొని పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాము. వచ్చేసి బిర్యానీ అన్నమాట. పిండుతున్నాము. నిమ్మకాయ రసం వేసుకుందాం. నిమ్మకాయ జ్యూస్, నిమ్మకాయ రసం వేసేద్దాం. బిర్యానీలోకి నిమ్మకాయ రసం ఎంత పిండితే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇది కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చి పేస్ట్, అదే మిక్సీ చేసామన్నమాట. పచ్చిమిర్చిని ఇట్లా. పచ్చిమిర్చి ఒకటే వేసావా ఏంటి? ఇప్పుడే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ కూడా వేసేద్దాము. ఇప్పుడే ఫ్రెష్గా పట్టాం కాబట్టి 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మసాలాలు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, పసుపు, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము. చికెన్లో చక్కగా మిక్స్ చేద్దాము. మసాలాలన్నీ చికెన్కి ఎంత బాగా పడితే చికెన్కి మసాలాలన్నీ చక్కగా పట్టిద్దాము. చేయమంటే మసాలాలన్నీ చక్కగా పీసెస్కి పట్టిన తర్వాత లాస్ట్కి పెరుగు అను ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. దగ్గర రాదు, ఒకసారి చూపిద్దు పంటలి షార్ట్గా అయితే నిలువు తీయాలి. మసాలాలన్నీ, కారం మసాలాలు చక్కగా పట్టాయి కదా. ఇప్పుడు దీనిలో పెరుగు వేసేద్దాం. పెరుగు వేసేద్దాము. చాలే ఉండాలి కొంచెం గ్రేవీ కోసం. కొంచెం ఉప్పు కూడా ఉప్పు సరిపోలేదు అనిపించింది, అందుకే ఉప్పు కూడా కొంచెం వేస్తున్నాను అనమాట. ఆయిల్ కొంచెం వేసాను. సరే, ఇదిగోండి ఆనియన్స్, నన్ను చూపించు. ఆనియన్స్ వేయించామన్నమాట ఈ ఆయిల్లో. ఇదే వేసాము. చూపించరా చికెన్ని? దీన్ని ఇప్పుడు చక్కగా మిక్స్ చేద్దాం. లేదు నాన్న, నా చూపించు. చికెన్
ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మూత పెట్టేస్తాం. చూపిస్తున్నా ఇందులో దీని వరకు చూపించరా, కొద్దిగా అట్లా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేద్దాము. ఇది కలిపేద్దాం. చక్కగా ముక్కలకి పట్టి మంచిగా ఉంటాయి పీసెస్. మన పండుగల్ని నువ్వేదో చేయమన్నావు, చేయాలా వద్దా? అర్ధగంట సేపు మూత పెడదాము. ఈ మస్ట్గా మీ దగ్గర ఉంటే కసూరి మేతి వేసుకోండి. ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం చాలు. ఇంకా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేద్దాం మొత్తాన్ని. ఆవు చూడండి ఎంత పెద్దగా ఉందో, బాహుబలి ఆవులాగా ఉంది చూడండి. బాహుబలి ఆవు ఉన్నట్లుంది కదా ఇది. కొమ్ములు ఎంత పెద్దగా ఉన్నాయో. వెదర్ చూసారా, ఇంత మబ్బులు వచ్చేసాయి అన్నమాట. ఉరుముతుంది, వర్షం పడుతుంది బాగానే. బటర్ఫ్లై, శంకు పువ్వులు. వర్షం స్టార్ట్ అయింది, పెద్ద వర్షం ఇది. మా వాళ్ళు వడగళ్ళు పడతాయి అంటున్నారు. స్కూటీ ఇంట్లో చూసారా ఎంత పెద్ద వాన వస్తుంది. పక్షులు వెళ్ళిపోతున్నాయి వాటి గుళ్ళకి. పెద్ద వాన వస్తుంది. పక్షులు వాటి గుళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇల్లు రెయిన్ అయితే పడుతుంది. టైం 6 అవుతుంది. పైన కదా అక్క, ఇప్పుడు మళ్ళీ ఎక్కాలంటే వస్తుంది. వడగళ్ళు పడుతున్నాయి. అలా రేకుల సౌండ్ అర్థమవుతుంది కదా, కనిపిస్తున్నాయి కదా. మామూలు పడట్లేదు ఈరోజు. గాలి వాన బీభత్సం, బయట ఫుల్లుగా పడుతున్నాయి. ఇది వస్తుంది. ఇంత ముందు పడుతున్నాయి. మా వాడు అల్లరి కొడతాయి. చూపిద్దామంటే అవ్వట్లేదు. గుట్ట చూసారు అసలు కనిపించట్లేదు. అవి ఫుల్ దెబ్బ తగులుతాయి ఇసరకు. వడగళ్ళు చూసారా, ఫస్ట్ టైం నేనైతే చూడడం. ఇట్లా ఫస్ట్ టైం చూస్తున్నా. విన్సీ, ఆకాశం చూడండి ఎంత చూడండి, ఫుల్గా పడుతుంది. పైన గులాబీ మొక్కలు ఉన్నాయి. ఏమవుద్దో ఏమో. ఇదిగో ఇందులో పడింది. ఏంటి గొడుగు? మా వారు సాంసం చేస్తున్నారు. మా హస్బెండ్ బండి మీద పడుతున్నారు. పడుతుంది. మా ఊర్లో అయితే వర్ష బీభత్సం జరిగింది. ఘోరంగా వర్షం పడుతుంది. అసలు అనుకోలేదు. వడగండ్లు అయితే ఫస్ట్ టైం చూస్తున్నా నేను. మా పిల్లలు వాటిని ఏరుకొని దాచిపెట్టుకుంటున్నారు వడగండ్లని. ఫస్ట్ టైం ఇన్ని వడగండ్లు అయితే నాన్ స్టాప్ గా ఇప్పటికి ఒక 10 minutes నుంచి పడుతున్నాయి. గొడుగులు వేసుకొని మరి బయట చూడడానికి వెళ్తున్నారు. వెదర్ హాయ్. అయ్యో, ఇక్కడ చూడండి మా వాళ్ళు చక్కగా చూసారా, వర్షానికి కొమ్మ అయితే కిందకు వచ్చేసింది. మా వాళ్ళు గొడుగులు వేసుకొని తిరుగుతున్నారు. మా వాడు చూడండి. హాయ్. ఓ దానికి ఉందా విజిల్? పైన చూడండి ఆకాశం ఎలా ఉందో, చాలా బాగుంది కదా చూడ్డానికి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన సర్వీసింగ్ వైర్లు ఉంటాయి మాకు. చూడండి గైస్, పైన మా రేకుల మీద ఎన్ని పడ్డాయా. ఏంట్రా, ఎవరు అమలు తీసిందా? నేను తీసా. ఫుల్గా పడ్డాయా. అరే తీసావారా నువ్వు వడగండి? మా మెట్ల మీద నుంచి చూడండి వాటర్ మొత్తం ఎక్కడక్కడ పడిపోయాయి అన్నమాట. పైన చూడండి ఎంత మురికి వస్తుందో ఇక్కడ. బాబాయ్ జారిపోతాం మేము.
పైనకి వెళ్దాము, ఎట్లా ఉందో చూద్దాం. బిల్డింగ్ మీద వాటర్ అయితే ఫుల్గా కారుతున్నాయి. నా గులాబీ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, మోరే బుజ్జికొండలు. అమ్మయ్య, మంచిగానే ఉన్నాయి ఇవైతే. నా చామంతి చెట్టు, నా రోజ్ ఫ్లవర్స్ చెట్లు మంచిగానే ఉన్నాయి. బై గాడ్స్ గ్రేస్. వర్షానికి చూడండి చిన్నపాటి సముద్రం అయింది మా ఇంటి ముందు పైన. చూడండి ఆకాశం మబ్బులు పట్టేసి చీకటి కమ్మింది. ఇప్పటి వరకు వర్షం ఆగిపోయింది, వడగండ్లు పట్టడం కూడా ఆగిపోయాయి కదా. ఇక అందరూ ఇళ్ళ ముందు శుభ్రాలు చేస్తున్నారు. మా వాళ్ళు అయితే సరదాగా ఆగుతున్నారు. రేసు రక్తం నేను ఇక్కడ చూడండి సర్వీసింగ్ వైర్లు ఉంటాయి మా ఇంటి ముందు. పిల్లలకి అందేటట్లు ఉన్నాయన్నమాట. వీటిని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే బాగుండు. కంప్లైంట్ ఇస్తే తీసేస్తారేమో చూడాలి. మా పపాయ చెట్టుకు ఆనుకొని మరీ వెళ్తున్నాయి. ఇది డేంజర్ కదా. ఇక్కడ చూడండి స్టెప్స్కి చక్కగా వస్తున్నాయి వాటర్. స్టెప్స్ మీద నుంచి కిందకి అలా వస్తూ ఇక్కడైతే చెరువుని చేసేసాయి అన్నమాట. కాళ్ళు లోపలికి మునిగిపోతున్నాయి. పైన గుట్ట పరిస్థితి ఎలా ఉందో చూడండి. మాకు దగ్గరలో ఉంటుంది కొండ. చూడండి ఎట్లా కనిపిస్తుంది. మా పిల్లలు సందడి తిరుగుతున్నారు కింద. అట్లా మంచిగా ఆడుతున్నారు. ఉరుముతూనే ఉంది. పైన పక్షులు చక్కగా గూళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అక్కడక్కడ మెరుస్తుంది. బై ది వే, మీకు నా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరి చూడండి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ వాటర్ అయితే జారిపోతున్నాయి కిందకి స్టెప్స్ మీద నుంచి. విన్సమ్మా వచ్చే లోపలికి వచ్చి. మా పిల్లలు ఇక్కడ ముచ్చట్లు వేశారు వర్షానికి చక్కగా. రైస్ కోసం వాటర్ పెట్టి రైస్ వేసుకోవడం కోసం అనేసి ఇందులో అవసరమైన బిర్యానీ మసాలాలన్నీ వేసాను. కొంచెం పుదీనా కూడా వేస్తున్నా, కొంచెం కొత్తిమీర కూడా. ఇంకా లెమన్ జ్యూస్ పిండేసాం. ఇందాక లెమన్స్లో నుంచి రసం తీసేసాం కదా, సో ఆ తొక్కులను అయితే వేస్తున్నాం అన్నమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పేస్ట్ ఆల్రెడీ రైస్ కూడా వేసేసాము. సరిపడినంత సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా ఈ రైస్ కుక్ అయితే బిర్యానీలోకి యాడ్ చేసేయచ్చు. ఇటు సైడ్ ఏంటి అంటే చికెన్ని సిమ్లో ఉడికిస్తున్నాము. ఆల్రెడీ 30 minutes అలా మ్యారినేట్ అయ్యింది. ఇంకా దీన్ని అయితే ఈ అన్నం ఉడికేంత వరకు, ఈ రైస్ కుక్ అయ్యేంత వరకు ఈ చికెన్ అయితే ఉడుకుతూ ఉంటుంది ఇలా సిమ్లో. చక్కగా పీసెస్ కూడా ఉడుకుతాయి. గుర్తుంచుకో. వంపుదామా లేకపోతే దీన్ని? వంపుతా. నేను చాలా లాస్ట్ పోయాక తీసుకున్నాను. ఇంకా టిష్యూ పేపర్స్ కూడా సరిపోతుంది. కొంచెం నెయ్యి వేయాలి. కడిగినాయి పెట్టా. లైట్గా ఎక్కువ వద్దులే.
పెట్టేసాము. పైన ఈ వాటర్ పెట్టాము అనమాట. అయిన తర్వాత అది వేసింది చూపించలేదుగా, కొత్తిమీర పుదీనా వేసింది చూపించాము. సో ఇది దమ్ అయిన తర్వాత చూద్దాం. కుక్ అయిందా మంచిగా? ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండటం వల్ల జస్ట్ ఒక ఫ్లోర్ ఉన్నాయి హౌసెస్ అని కూడా. ఇక్కడ ఏదో కానీ కోకోకోలా అది ఉన్నట్టుంది సప్లైది. అవును, మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి దగ్గరికి వచ్చాము, కానీ వాళ్ళైతే ఇప్పుడు ఇంట్లో లేరంట. 6 o'clock బుక్ చేసుకున్న లోపల లెఫ్ట్ సైడ్ లో మనకి